అందరికీ శనార్థులు ఉండాలేమల మీ దీవనార్థులు. ఇక ఇయాల ముచ్చట్ల సంగతి అంటారా, కేసీఆర్ సార్కు రేవంత్ సార్కు నడుమ మాటల యుద్ధం. దేశవ్యాప్తంగా మొదటి దశ ఎన్నికలు. కడియం సిఆర్ సార్కు తాటికొండ రాజయ్యకు నడుమ మొత్తం మీద పచ్చగడ్డి వేస్తే బగ్గుమరటట్టే ఉన్నది పంచాయతీ. ఇగో ఇట్లా చాలా ముచ్చట్లు పట్టుకొచ్చిన మళ్ళీ మీకోసం. ఇక సూతముండా మన రచరచ వార్తలు. ఇవాళ దేశవ్యాప్తంగా మొదటి దశ ఎన్నికలు జరిగినయుల్లో 102 లోక్సభ స్థానాలకు ఎన్నికలు అయినాయి. మరి ఏడేడా ఎంతమంది ఓట్లు వేసిరు, ఏం సంగతి ఓసారి అరుచుకొని వస్తాం పండి. దేశంలో మొదటి దశ ఎన్నికలు మొత్తానికి ఏ తిప్పలు లేకుండా నిదానంగా నిమ్మలంగా నడిచినయుల్లో పొద్దుగలనే హీరోలందరికి ఇట్లా లైను కట్టిరు ఓటయ్యనీకే. సూపర్ స్టార్ రజనీకాంత్ సారు చూడుండ్రి మెల్లగా నడుచుకుంటూ వచ్చి ఓటేయబట్టే. ఆడున్న ఎన్నికల అధికారులు అయితే మస్తు ఖుషి అవుతుర్రులో రజనీకాంత్ సార్ ఓటయ్యనిక వచ్చినందుకు. రజనీకాంత్ సార్ ఒక్కడే కాదుల్లో కమలాసన్ సార్ కూడా అయ్యో ఇట్లా వచ్చి ఓటేసిపోయిండు. ఇట్లా హీరోలే కాదుల్లో చాలా మంది పెద్ద లీడర్లు కూడా వచ్చి ఓటేసిండ్రి అల్లా. పుదుంచేరి సీఎం సారు చూడుండ్రి ఓటు వేసినట్టే వేసి మెల్లగా బండి మీద ఎక్కిపోవట్టే. చూసిరు కదా ఇట్లా లీడర్లే కాదుల్లో పొద్దుగలనే ప్రజలు కదిలిండ్రు ఓటయ్యనికే తరలిండ్రు. చూసిరు కదా ఇట్లా నిమ్మలంగా నిదానంగా ఏ కొట్లాటలు లేకుండా మొదటి దశ ఎన్నికలు జరిగినాయి. మొదటి దశ ఎన్నికలలో సలాం కొట్టాల్సింది ఈ ఎన్నికల అధికారులకుల్లో. బీజేపీ పార్టీ జోషే అలాగున్నది పో. దేశవ్యాప్తంగా నామినేషన్ల ర్యాలీలు తీస్తూ ఉన్నారు, నామినేషన్లు చేస్తూ ఉన్నారు. ఇవాళ బీజేపీ పెద్ద లీడరు అమిత్ షా సారు నామినేషన్ వేసిండులో. మన రాష్ట్రంలో ఏ లీడరు నామినేషన్ వేసిండో సూతం పండి. బీజేపీ లీడర్ల నామినేషన్ జాతర అలాగే ఉన్నది పో. ఒకరినక ఒకరు ర్యాలీలు తీస్తున్నారు, నామినేషన్లు వేస్తున్నారు. ఇవాళ తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థులు ఎవరెవరు నామినేషన్ వేసిండ్రో చూడుండ్రి. చూసిరు కదా ఇట్లా మన తెలంగాణ లీడర్లే కాదుల్లో కేంద్ర మంత్రి అమిత్ షా సార్ కూడా ఇవాళ నామినేషన్ వేసిండు మళ్ళా. నామినేషన్ వేసినాక ఏం మాట్లాడుతున్నాడో ఇనుండ్రి. इस बार का चुनाव प्रधानमंत्री नरेंद्र भाई को तीसरी बार प्रधानमंत्री बनाने का चुनाव है। गांधीनगर की जनता को अपील करना चाहता हूं कि मोदी जी ने देश को सुरक्षित किया है, देश को समृद्ध किया है और 80 करोड़ से ज्यादा गरीबों के जीवन में नए उत्साह और नई आशा को पुनर्जीवित करने का काम नरेंद्र मोदी जी ने किया है। इस चुनाव में पूरा देश नरेंद्र मोदी जी को तीसरी बार 400 पार के साथ प्रधानमंत्री बनाने के लिए उत्साहित।
అగ్గో ఇన్నర్ గదుల్లో బీజేపీ పార్టీకి ఓటేయాలి, మళ్ళొకసారి గెలిపించాలి అనబట్టే ఇవాళ కిషన్ రెడ్డి సార్ కూడా నామినేషన్ సందర్భంగా పెద్ద ర్యాలీ తీసిండుల్లో. చూసిరు కదా, ఇట్లా ర్యాలీ తీసినాక పెద్ద బహిరంగ సభ పెట్టిండు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ సార్ను పట్టుకొచ్చిండు కిషన్ రెడ్డి సారు. మరి ఏమంటున్నాడో ఈనుండ్రి. ఓ రాహుల్ గాంధీ, ఓ రేవంత్ రెడ్డి, మిమ్మల్ని అడుగుతా ఉన్నాను, మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కడే అని అడుగుతా ఉన్నాను. మీరు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో 6 గ్యారంటీలు పూర్తి చేస్తామన్నారు. మరి ఎక్కడ పోయినాయి ఇవి? గ్యారంటీలా, కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలా చెప్పాల్సిన అవసరం ఉంది. గ్యారంటీల పేరుతో మీరు తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు వృద్ధాప్య పింఛన్ పెంపకం కానీ, నిరుద్యోగ భృతి ఇవ్వడం కానీ, మహిళలకు 2500 నెలకి ఇవ్వడంలో కానీ, రైతులు 2 లక్షల రుణమాఫీ కానీ, ఎకరానికి 15,000 ఇవ్వడం కానీ, మరి కౌలు రైతులకు 15,000 ఇవ్వడం కానీ, రైతు కూలీలకు 12,000 ఇవ్వడం కానీ, దివ్యాంగులకు పెన్షన్ పెంచడంలో కానీ, వితంతువులకు పెన్షన్ పెంచడంలో కానీ, నూతన రేషన్ కార్డు ఇవ్వడంలో కానీ, ఏ విషయంలో మీరు గ్యారంటీలు నిలబెట్టుకున్నారో కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. అగ్గో ఇన్నర్ గదుల్లో కిషన్ రెడ్డి సారు ముచ్చట. కాంగ్రెస్ పార్టీ లీడర్లను ఇట్లా అరుచుకుంటే మరి బీఆర్ఎస్ పార్టీని అరుచుకోకుండా ఉంటాడా? చెప్పుండ్రి, ఏమన్నాడో ఈనుండ్రి. బీఆర్ఎస్ పార్టీ నిన్నటి పార్టీ. బీఆర్ఎస్ పార్టీకి రేపు అనేది లేదు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఆవశ్యకత లేదు. బీఆర్ఎస్ పార్టీ ఒక సీటు గెలిచినా తెలంగాణకు వచ్చే లాభం లేదు. బీఆర్ఎస్ పార్టీ ఒక సీటు రాకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో బీఆర్ఎస్ శకం ముగిసింది. అగ్గో ఇన్నర్ గదుల్లో బీఆర్ఎస్ పార్టీ పని మొత్తం ఖతమయ్యిందంట. అటెన్క ప్రజలను గీ తీర్ల గోరిండుల్లో. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వస్తుంది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ సహకారంతో తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల మీద నిరంతరం పోరాటం కొనసాగించి ఈ తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా ఎగరడమే ఏకైక లక్ష్యంగా ముందుకెళ్తామని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, తెలంగాణ సమాజమా, పోటీ చేస్తున్నటువంటి అన్ని స్థానాలలో కూడా బీజేపీ అభ్యర్థులను ఆశీర్వదించండి. వచ్చేది నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వము. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి 17కు 17 సీట్లు గెలిపించాల్సిందిగా నేను తెలంగాణ ప్రజలను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇన్నర్ గదనుల్లో బీజేపీ అభ్యర్థులందరినీ గెలిపియాలి అనబట్టే అటెన్క కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ సారు మాట్లాడిండుల్లో. ఏం మాట్లాడిండో ఇనుండ్రి. बराबर कांग्रेस ने वादा किया है, हम आएंगे पार्लियामेंट में, असेंबली में महिलाओं को हम 33% का रिजर्वेशन देंगे. इस काम को 30 वर्षों तक वह नहीं कर पाए. पहली बार नारी शक्ति बंधन अधिनियम के माध्यम से माताओं बहनों को संसद के अंदर और साथ ही साथ असेंबलीज में 33% का पार्टिसिपेशन देने का डिसीजन यदि किसी ने कराया है तो हमारे प्राइम मिनिस्टर मोदी जी ने कराया है. ఇన్నర్ గదనుల్లో మోడీ సార్ చేసిన పనితనం కోసం యాద్ చేసుకోబట్టే చూడాలి. మళ్ళా మోడీ సార్ను ముంగటేసి అందరూ ఎన్నికల బరిలోకి దిగుతా ఉన్నారు. ఎంతమంది గెలుస్తారో ఎంతమంది ఓడతారో ఏమో. అమ్మర బిడ్డ కేసీఆర్ సార్కు రేవంత్ సార్కు నడుమ టక్కబర్ లొల్లైతున్నదుల్లో. ఆయన అట్లంటే మళ్ళీ ఈయన ఇట్లా అంటున్నాడు. ఎవరికి ఎవరు తగ్గుతలేదు. ఇవాళ మహబూబ్ నగర్లో నామినేషన్ ర్యాలీ తీసిండు మళ్ళా సీఎం సారు. మరి ఎట్లున్నది, ఏం సంగతి, ఏ లీడర్ను ఎట్లా అరుచుకున్నాడో చూద్దాం పండి. సీఎం సారు సీటీ కొడితే ఎట్లుంటుందో తెలియదు కానీ సొంత జిల్లాలో నామినేషన్ ర్యాలీ తీస్తే ఇగో గిట్లుంటుందో. చూసిరు కదా, కాంగ్రెస్ కార్యకర్తలతోనే నిండిపోయినాయి రోడ్లన్నీ. ముందుగా మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి సారు ఏమంటున్నాడో ఈనుండ్రి. నన్ను మీరందరూ ఆశీర్వదించండి, మీ బిడ్డగా భావించండి, మీలో ఒకటిగా భావించండి.
నన్ను ఆశీర్వదించి మీరందరూ కూడా నన్ను మహబూబ్ నగర్ ఎంపీగా గెలిపించండి. రేవంత్ అన్న రాష్ట్ర సారథిగా ఉంటే మీకందరికీ ఢిల్లీలో నేను వారధై మీ గొంతు ఢిల్లీ పార్లమెంట్ లో వినిపిస్తూ మీ అందరికీ రానున్న 5 సంవత్సరాలు సేవ చేసుకుంటానని నేను మీకు హామీ ఇస్తున్నా. అగ్గో ఇన్నర్ గదుల్లో సీఎం సారు సారథి లెక్క ఉంటే ఢిల్లీలో సారు వారధి లెక్క ఉంటాడంట. మళ్ళా సారు చెప్పే సారథి మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఏమంటున్నాడో ఇనుండ్రి. మాకు చదువుకుల్లో సహకరించలే, మాకు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో సహకరించలే, మా ప్రాంతానికి పరిశ్రమలు తీసుకురాలే, మళ్ళీ ఇవాళ పనులు ఇకిలించుకుంటూ వచ్చి మాకు ఓట్లు వేయండి, మేము పనులు ఇగిలిస్తాము, పార్లమెంట్లో పోయి గుర్రు పెట్టి నిద్రపోతామని అంటున్నాడు. నేను ఒక్క మాట అడగదలుచుకున్నా. శ్రీనివాసరెడ్డి మంచోడే, నాకు కూడా తెలిసినోడే. గతంలో కాంగ్రెస్ పార్టీ ఆయనని ఎంపీటీసీ చేసింది, కేసీఆర్ ఎంపీ చేసిండు, ఆయన అదృష్టం బాగానే ఉంది. 5 ఏళ్ళు పార్లమెంట్లో శ్రీనివాసరెడ్డి ఏ రోజైనా పల్లెత్తు పలకరింపు మాట్లాడిండా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు గురించి ప్రస్తావించిండా? మనిషి మంచోడే గాని మంచానికి పడ్డాడు. లేవనికే శాత కాదు, లేస్తే మాట్లాడనికే ఆయనకు అధికారం లేదు. మరి అట్లాంటి శ్రీనివాసరెడ్డిని మళ్ళొక్కసారి ఇవాళ కేసీఆర్ గారు వాళ్ళ అభ్యర్థి అని పంపించిండు. ఏం చూసేయాలి? పిల్లగాడు 5 ఏళ్ళు చదివిండు, ఇవాళ పరీక్షలు రాయనికి వచ్చిండు. 5 ఏళ్ళ నేర్చుకోకపోయే, ఈ ప్రాంతం గురించి మాట్లాడకపోయే. అట్లాంటి శ్రీనివాసరెడ్డికి ఓటేస్తే ఇవాళ మనకేమన్నా ఉపయోగమా? ఇన్నర్ కదా మహబూబ్ నగర్ ఎంపీ కోసం అట్లా అనబట్టే అటెనక కారు కోసం సారిగో గిట్లా మాట్లాడిండుల్లో. నిన్న మన కేటీఆర్ అంటున్నాడు మా కారు కొంచెం ఖరాబ్ అయింది, గ్యారేజ్కి పోయిందని. అరే పిల్లగా, నీ కారు ఖరాబు కాలే, నీ కారు ఇంజను అనుము చెడ్డది, ఇంకా మళ్ళా రాదు. తూకానికి అమ్ముడే, తూకం పెట్టి అమ్ముడే. వర్క్ షాప్ నుంచి మళ్ళా ఇంటికి రాదు. ఇనుప సామాన్లోనికి తూకం పెట్టి అమ్ముడే. నీ కారు నీ అయ్యనడుగు కావాలంటే ఇంటికి పోయి. నీ కారే కాదు, నీ అయ్య ఆరోగ్యం కూడా అనుంచెడ్డది. ఎందుకంటే 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం ఉంటే ఆయననే నీ అయ్య బోర్ల పడ్డాడు, బొక్కలు ఇరిగిన ఇయ్యాలటికి నడవలేకపోతుంది. మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు కారును బండకేసి కొట్టిండ్రు, 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టిర్రు. అగో ఇన్నారుల్లో కారు కథ మొత్తం అయిపోయిందంట, తూకమేసి అమ్మాల్సిందేనంట. అటెనక సీఎం సారు మాజీ సీఎం సార్నిగో గీ లెక్కలు అరుచుకున్నాడు. ఇంకా కూడా ఆయన పొంకనాలు కొడుతున్నాడు. నిన్నటికి నిన్న మాట్లాడుతుండు ఈ పొంకనాలు. ఆయన ఏం మాట్లాడిండు? ఆయన పిట్టల ద్వారా నాతో 20 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉండ్రు, సిట్కే కొడుతూ వస్తారని. సిట్కే కాదు, మిద్దెక్కి డప్పు కొట్టు బిడ్డ, నీ దగ్గర ఉన్నోళ్ళు కూడా ఎవడన్నా ఉంటాడేమో చూద్దాం. గతంలో లాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గొర్రెల మంద తోడేళ్లలాకొచ్చి చేప కొట్టి కొట్టుకపోదాం అనుకుంటున్నాం బిడ్డ. ఈడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి, నువ్వు ప్రయత్నం చేసి చూడు. ఈడ మా ఎమ్మెల్యేలను కంచేసి కాపాడుకునే శక్తి హైటెన్షన్ వైర్ రేవంత్ రెడ్డి ఉన్నాడు బిడ్డ. వచ్చి ముట్టుకో. కరెంటు తీగ మీద కాకి కరెంటు కొడితే ఎట్లా కర్రెగా సస్తదో, నువ్వు కాంగ్రెస్ వైపు చూస్తే నీ సంగతి గట్లనే అవుతుంది. నువ్వు మా దిక్కు కాదు, నీ దొడ్ల సాయంత్రానికి ఎన్ని వచ్చినా ఒకసారి లెక్క పెట్టుకో బిడ్డ, నీ సంగతి చెప్తా గాని. అబ్బాబా ఏం డైలాగు కొట్టే సారు, కాంగ్రెస్ జోలికి వస్తేనే కాకి లెక్క కర్రెగైతారంట. మళ్ళా అటెనక ఇంకేమంటున్నాడో ఇన్నుండ్రి. నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. గద్వాల గడిలో దొరలకైనా, గజ్వేల్లో ఫామ్ హౌస్ దొరలకైనా, మీ ఫామ్ హౌస్ల ముందల, మీ గడిల ముందల బానిసలుగా మేము బతకదలుచుకోలేదు. మీ కాళ్ళ కింద చెప్పులమో, మీ నెత్తి మీద గొడుగో, లేకపోతే నీ చేతిలో సురకత్తాయి మా అన్నదమ్ములనే మేము పొడుచుకోదలుచుకోలేదు. మీరు అనుకుంటుండొచ్చు గతంలో లాగానే ఈ పాలమూరు బిడ్డలు మీ కాళ్ళ కింద చెప్పులుగానో, మీ నెత్తి మీద గొడుగలుగానో, మీ చేతిలో సురకత్తులుగానో మారి మమ్మల్ని మేము పొడుచుకొని చేస్తే మా శవాల మీద మీరు గద్దెనెక్కాలని కలలుగా అంటుండ్రేమో.
మీ జాతకం, మీ రంగు, మీ నీతి, మీ జాతి మేము గుర్తించడం, మిమ్మల్ని పండబెట్టి తొక్కి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పంపించే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారు. ఇన్నర్ గదుల్లో ఎంపీ అభ్యర్థి వంశీ చందు సారు పార్లమెంటు కోవుడు పక్కనట. చూడాలి మళ్ళా సారు చెప్పేది నిజమైతుందో కాదో. అసలు కుప్పం అభ్యర్థి ఎవరులో చంద్రబాబు సారా లేకపోతే భువనేశ్వరి మేడమా? మొదలు సంధి మేడమే ప్రచారం చేస్తున్నది. చంద్రబాబు సార్ను గెలిపినీకే మస్తు తిప్పలు పడుతున్నది. ఇలా చంద్రబాబు సార్ తరపున మరి నారా భువనేశ్వరి మేడం నామినేషన్ చేస్తా ఉన్నది. ఇక ఎట్లెట్లున్నది ఏమేం సంగతి ఓసారి అడుచుకొని వస్తాం పండి. చంద్రబాబు సారు ఆంధ్ర రాష్ట్రం మొత్తం చూసుకుంటే కుప్పం మటుకు చంద్రబాబు సారు ఇంటామే చూసుకుంటున్నదులో చంద్రబాబు సారు తరపున ప్రచారం చేస్తున్నది, అవతల పార్టీలను అరుచుకుంటున్నది. ఈ అల్లా చంద్రబాబు సారు తరపున నామినేషన్ వేసిందులో 5 సంవత్సరాలు ఆయన చాలా కష్టపడి మీకోసం, ప్రజల కోసం, మన రాష్ట్రం అభివృద్ధి కోసం ఆయన ఎప్పుడు నిద్రాహారాలు మానేసి ప్రజల కోసమే ఆయన పనిచేశారు. ఎందుకు? ప్రజలు మన రాష్ట్రం నంబర్ 1గా ఉండాలి యావత్ భారతదేశంలో, అది ఆయన కోరుకుంది. చూసిరు కదా టీడీపీ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఎంతగానో వచ్చిర్రో నామినేషన్ ర్యాలీకి. నామినేషన్ ర్యాలీ సందర్భంగా ప్రజలకు ఏం సమాచారం ఇస్తుందో ఇనుండ్రి మేడము. మన అన్న నందమూరి తారక రామారావు గారు ఏమనేవారు? ప్రాంతాలు వేరైనా, ప్రజలు వేరైనా, మతాలు వేరైనా, మనందరం ఆంధ్రలో, అవునా కాదా? మన కోసం, మన ఆంధ్ర రాష్ట్రం కోసం మనం పోరాడాలి. ఈ జరిగే అన్యాయాన్ని, రాక్షసుల్ని అరగొట్టాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ప్రజలందరినీ, యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందరినీ. ఏహే దమ్ముంటే రాజీనామా చేయి, నీ దమ్మేందో నా దమ్మేందో ప్రజల నడుమ పోయి తేల్చుకుందాం అంటా ఉన్నాడు తాడికొండ రాజయ్య సారు. అంతేకాదు తొడలు గుట్ట కొడతా ఉన్నాడు, డ్యాన్సులు గుట్ట చేస్తా ఉన్నాడు. మరి ఎందుకు అట్లా చేస్తున్నాడు, ఏం సంగతి? కడియం సిఆర్ సారు నువ్వు ఏమేమన్నాడు, ఏమేం సంగతి చూద్దాం పండి. ఎన్ని తిట్లంటే మీకు ఎక్కువ తెలుస్తుంది కదా, వాడి బొంద మురుగా వాని మీద కథ కార్ఖాన అన్ని తిట్టినా కూడా తక్కువనే. మోనీ మీసం తిప్పి రోషంగా మాట్లాడాలంటే మీసాలు లేవు. రోషంగా మీసం తిప్పి సవాల్ చేద్దామంటే మీసాలు లేవు. నాకు ఇన్ని రకాల కష్టపెట్టినావు, ఇంకేం పీకుతావంటే బొచ్చు కూడా లేదు. రాష్ట్రమంతా రాజకీయం ఒక లెక్కలుంటే వరంగల్ మటుకు ఇంకో లెక్కలు ఉన్నదుల్లో లీడర్లు ఐసికి తైసి కొట్లాడుతున్నారు. మళ్ళా తాటికొండ రాజయ్య సార్ అయితే అస్సలు ఇంటలేడు, గీ తీర్ల సవాళ్ళు విసురుతుండు. సవాల్ చేస్తా ఉన్నా కడియం శ్రీహరి, నీకు సిగ్గు, లజ్జ, ఆత్మాభిమానం, పౌరుషం, రోషం ఇంకా ఏమేమి ఉన్నాయో నీకున్నాయో లేవో నాకైతే తెలియదు. అవన్నీ ఉండేది ఉంటే సవాల్ చేస్తున్నా, నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. దా చూసుకుందాం, నువ్వా నేనా, ఇద్దరం నువ్వా నేనా చూసుకుందాం. అంతిమ పోరాటం మన ఇద్దరి మధ్యలే. దేశం మొత్తం కూడా, తెలంగాణ మొత్తం కూడా, అవిభక్త ఆంధ్రప్రదేశ్ కూడా ఈ రోజు కూడా నీ కోసం నా కోసం మాత్రమే చూస్తా ఉన్నాడు. అగ్గో ఇన్నర్ గదుల్లో నువ్వెంతనో నేనొద్దనో రాజీనామా చేసి చూసుకుందాం అనబట్టే అటెనక గీ తీర్లే ఎక్కిరిచ్చిండు. కడియం శ్రీహరి అన్నాడు 6 నెలల్లో కాంగ్రెస్ కూలిపోద్ది అన్నాడు. ఈ రోజు ఆ కుట్ర చేయడానికే కడియమన్ల పోయిండు. కాంగ్రెస్ కుప్ప కూలిపోద్ది. రేవంత్ రెడ్డి ఏమో అభయాస్తం అని ఆయన తిరుగుతా ఉంటే ఈయన భస్మాసుర హస్తం పెట్టడానికి, కడియం శ్రీహరి ఒక్కొక్కరి మీద భస్మాసుర హస్తం పెట్టడానికి ఇవాళ కాంగ్రెస్ దెబ్బను ముంచడానికి అక్కడికి వెండు. కాంగ్రెస్ ను మొత్తం కూడా ముంచుతాడు. నేను ఇలా నిండా మునిగున్నా,
నిండా మునిగినప్పుడు చలికి ఆగినా, నిండా మునిగినప్పుడు ఈత నేర్చుకున్నా. ఇప్పుడు నాకున్న పనల్లా నిన్ను తొక్కుడే, వేరే పని లేదు. ఇప్పుడు నాకున్న పనంతా నిన్ను తొక్కుడే. అగ్గో ఇన్నర్ గదుల్లో తొక్కుడు ఒకటేనంట తాటికొండ రాజయ్య సారు పని. ఈ తీర్ల డైలాగ్ కొట్టినాక ఏ తీర్ల స్టెప్పులు వేస్తున్నాడో చూడుండ్రి. థ్యాంక్ యూ రాజనా. చూసిరు కదా సారు స్టెప్పులకు సారు డైలాగులకు అసలు కొదువే లేదు పో. ఇవాళ చిన్న ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సారు మీడియాతోని ముఖాముఖి నిర్వహించిండు. కొందరు మీడియా వాళ్ళు అయితే ఇక ముఖాముఖిగా మస్తు ప్రశ్నలు వేసిరు మళ్ళా బట్టి విక్రమార్క సారుకు. మరి ఏమేం సమాధానం ఇచ్చిండో ఇనుండ్రి. ఎలక్షన్ల పూట ఏం ఇబ్బంది కావద్దు, ప్రజలకు తప్పుడు వార్తలు పోవద్దు. తెలంగాణ అభివృద్ధి మీద ఇవాళ మీడియాతోని ముఖాముఖి కార్యక్రమం నిర్వహించిండు చిన్న ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సారు. మరి ఈ ప్రచారం ఇది అంతిమంగా ప్రజలందరూ ఆలోచన ఏంటంటే పర్సెప్షన్ ఈజ్ ఆల్సో వెరీ డేంజర్. రాదేమో 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 అనేటువంటి భయం ఎప్పుడైతే మనసులో వస్తే అది ఇంకా ఆందోళనకరంగా మారిపోతుంది. ప్రజల్ని ఆందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో నెట్టేటువంటి ప్రచారం కూడా మంచిది కాదు. అగ్గో ఇన్నర్ గదుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొంతమంది బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంట. అటెన్కా మన ఛానల్ రిపోర్టర్ భవితక్క రుణమాఫీ ఏమైంది అని అడిగితే గిట్లా సమాధానం ఇచ్చిండు చిన్న ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సారు. భవిత న్యూస్ 360 సార్ కాంగ్రెస్ న్యూస్ 360 ఛానల్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఖచ్చితంగా డిసెంబర్ 9th రోజు ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఆ రోజే రుణమాఫీ చేస్తుంది రైతులకు. ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే కూడా 2 లక్షలు తీసుకోండి అని చాలా సందర్భాలలో చెప్పారు. అధికారంలోకి వచ్చి 4 నెలలు అవుతుంది. ఇక్కడ సైడ్ బ్యాంక్ అధికారులు రైతుల దగ్గరికి వెళ్ళి మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం రాలేదు, మీరు ఖచ్చితంగా తీసుకున్నటువంటి అప్పు కట్టాలి అని చెప్పేసి రైతులను వేధిస్తుంటే, అటు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం పట్టించుకోకుండా అధికారంలోకి వచ్చినటువంటి 4 నెలల నుంచి కూడా 4 అంశాలను తెరపైకి తీస్తూ పబ్బం గడుపుకుంటుందని చెప్పేసి కొంతమంది నాయకులు అంటున్నారు. భవిత గారు రుణమాఫీ గురించి డెఫినెట్ గా మాకు క్లారిటీ ఉంది. 100% మేము రుణమాఫీ చేయబోతున్నాం. రుణమాఫీ అనేది మొదటి 100 రోజుల్లోనే చేస్తామని చెప్పలేదు, రుణమాఫీ చేస్తామని చెప్పాము. డెఫినెట్ గా చేస్తాం. అగో ఇన్నర్ గదుల్లో 100 రోజులలో రుణమాఫీ చేస్తామని మేము చెప్పలేదు అనబట్టే, కానీ హరీశ్రావు సారేమో రోజుకొక తీరు గిట్లా ఆడుకోబట్టే. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎమ్మెల్యే బ్యాంకు 2 లక్షలు తెచ్చుకొని జనవరిలో డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తాను. ఇవాళ చంద్రశేఖర్ రావు ఏమనుకుంటున్నాడే రుణమాఫీ చేసిన ఓట్లు కాకపోతే నేనేం చెప్తున్నా రుణమాఫీ అయిన వాళ్ళు అందరూ ఎమ్మెల్యే మళ్ళీ 2 లక్షలు రుణం తెచ్చుకొని డిసెంబర్ 9 నాడు నేను ఆయన మాఫీ చేస్తా. ఆయన అదే 2 లక్షలు రుణమాఫీ వాళ్ళకన్నా కాదే ఏమన్నాడు, ఎంత ముద్దుగా అబద్ధమాడిండు. డిసెంబర్ 9 తారీఖు నాడు మేము రాగానే 2 లక్షలు చేస్తా. కేసీఆర్ పోయిన తాప 1 లక్ష చేస్తా అంటే 1 లక్ష చేసిండు, ఈ తాప 1 లక్ష చేస్తా అంటే 1 లక్ష చేసిండు. మళ్ళీ తెచ్చుకొని నేను 2 లక్షలు చేస్తా అంటే సిద్దిపేట కాడ నమ్మలే కానీ కొంత అట్టుకుంట ఆశపడ్డారు పాపం రైతులు. అరే మళ్ళీ 2 లక్షలు వస్తాయి కదా అని ఆశపడ్డారు. ఆశపడి ఓటేస్తే 4 నెలలైనా రుణమాఫీ ముచ్చట లేదు, దాని చేసిన ప్రస్తావన లేదు. ఇది మోసం కాదా? ఇన్నర్ కదా ఇట్లా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి నడుమ రుణమాఫీ కోసం పెద్ద రణమే జరుగుతున్నదుల్లో. ఎట్లున్నాయి మన రచ్చరచ్చ వార్తలు? ఇక రచ్చరచ్చ లేవు, చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 తెలుగు ఛానల్ను. రేపు పొద్దుగాల మళ్ళా మీ ముంగట్టు ఉంటా.